ఓం నమో వెంకటేశాయ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సుత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ప్రప్రథమంగా దూరదర్శన సప్తగిరి ప్రేక్షక మహాశైలుకందరికీ నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సర మహాపుణ్యదిన సందర్భంగా మనమందరం మొట్టమొదటిగా చేస్తున్న ఉగాది పండుగ శుభాకాంక్షలు మీకందరికీ తెలియచేస్తూ, వీక్షిస్తున్నటువంటి మీకు, మీ కుటుంబ సభ్యులకు, మిగతా అందరికీ సర్వ శుభాలు కలగాలని పరమాత్మని పలు విధాలుగా ప్రార్థిస్తూ, ఈరోజు మనం ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని, ఉగాది యొక్క ప్రాముఖ్యతను, ఉగాది యొక్క పవిత్రతను, ఉగాది యొక్క పావనత్వాన్ని తెలుసుకుని జీవితాన్ని చరితార్థం చేసుకుందాం. ఉగాది అనేటువంటి శబ్దం యుగాది అనేటువంటి పదం నుంచి వచ్చిందని పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అంటే ఈరోజు బ్రహ్మదేవుడు సమస్తమైన సృష్టినంతా ప్రారంభించాడు. యుగమునకు మొదటి రోజు కాబట్టి ఈ రోజును యుగాది అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. యుగాది అనేటువంటిది సంస్కృత పదం. అందులో యకారం లోపించి అచ్చులో ఊ మిగిలి ఉగాది అనేటువంటి పేరు తెలుగునాట బాగా విస్తృతిని పొందింది. ఉగాది రోజున బ్రహ్మదేవుడు అనేక లోకాలను, అనేక జీవరాశులను సృష్టించి జీవన విధానాన్నంతా ఆయన ప్రవర్తింపచేసి విధాతగా మన అందరి చేత జేజేలు అందుకునేటువంటి రోజు ఈ ఉగాది. సహజంగా వివిధ పురాణాల ప్రకారంగా బ్రహ్మదేవునికి భూలోకంలో పూజార్హత లేదు. దేవాలయాలలో కూడా మనం ఎక్కువగా బ్రహ్మదేవుని యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ పూజించడం కానీ పెద్దగా మనం చెయ్యం. కానీ వైఖానసాగము ఇలాంటి కొన్ని ఆగమాలలో, ఇతర సంప్రదాయాలలో, కొన్ని తంత్రగ్రంథాలలో, శిల్పశాస్త్రాలలో బ్రహ్మదేవుని యొక్క ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంటుంది. వైఖానసాగమంలో యజ్ఞకుండానికి రెండు వైపులా బ్రహ్మవేదిక, సోమవేదిక అని ఏర్పాటు చేసి బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేయటము, అంకురార్పణ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా బ్రహ్మదేవుణ్ణి ఆవాహన చేసి ఉపచారాలు చేయటము మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగానే ఇతర ఆగమాలలో కూడా బ్రహ్మదేవుని యొక్క ప్రస్తావన, కొద్దిపాటిగా పూజా విధానాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారతదేశంలో బ్రహ్మదేవునికి పుష్కర్ అనేటువంటి పుణ్యక్షేత్రంలో చక్కనైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి దేవాలయం కూడా ఉంది. ఇలా అరుదుగా కొన్ని చోట్ల బ్రహ్మదేవుని యొక్క ప్రస్తావనలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ శ్రీమన్నారాయణుడు, పరమేశ్వరుడు, దుర్గాదేవి, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఈ దేవతలు ఏ విధంగా అయితే విస్తృతిగా పూజలు అందుకుంటున్నారో అంత ఇదిగా బ్రహ్మదేవునికి లేదు. అయితే ఈ ఉగాది రోజున మాత్రం మనం నిద్రలేవంగానే చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అనంటే బ్రహ్మదేవునికి నమస్కారము. ఓం బ్రహ్మదేవాయ నమః అంటే చాలు, ఇంకేం అక్కర్లా. ఒకవేళ సంస్కృతం రాదనుకోండి, బ్రహ్మదేవునికి నమస్కారము. ఈ సమస్తమైన సృష్టికి మనం జీవించటానికి మన తల్లిదండ్రులను, వాళ్ళ తల్లిదండ్రులను, ఈ విధంగా మానవ జాతిని సృష్టించినటువంటి ఆ మహానుభావునికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ ఉగాది రోజున భక్తులు, ప్రజలు అందరూ నిద్ర లేచిన వెంటనే కైమోడ్పులు సమర్పించటం అనేటువంటిది సంప్రదాయం. ఎవరైతే ఈ రోజున బ్రహ్మదేవునికి నమస్కారాంజలి సమర్పిస్తూ ఉంటారో అటువంటి కుటుంబాలన్నిటినీ బ్రహ్మదేవుడు తన దయాదృష్టి చేత వాళ్ళందరినీ చల్లగా కాపాడుతూ ఉంటాడు అనేటువంటిది పురాణ వచనం. బ్రహ్మదేవుడు జన్మించిన ప్రతి వ్యక్తికి నుదుటిన వ్రాత వ్రాస్తాడట.
వీడు ఎంతకాలం జీవించాలి, ఏ విధంగా జీవించాలి మొదలైన అంశాలను బ్రహ్మదేవుడు మన నుదుటిని రాస్తారు. దానిని బ్రహ్మరాత అంటారు. విధాత రాసిన బ్రహ్మరాత. అటువంటి మన నుదుటున ఆయన వ్రాసిన అక్షరాల ప్రకారంగా మన జీవనం గడుస్తూ ఉంటుంది. అయితే ఓ బ్రహ్మదేవా, నేను తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా దోషాలు కానీ పాపాలు కానీ లేకపోతే నువ్వు రాసిన ప్రకారంగా నా జీవన గమనం కానీ నడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఒక్కరోజు మాత్రం మా యొక్క ప్రార్థనను మన్నించి నన్ను ఎక్కువగా కష్టాల పాలు చేయకుండా శుభకరమైన శ్రీకరమైన జీవనాన్ని అనుగ్రహించు అని గనక బ్రహ్మదేవుని ప్రార్థిస్తే, ఆయన మనసు గన కరిగినట్లయితే ఆయన తన రాతను మన తల రాతను కొద్దిగా మార్చే అవకాశం ఉంటుందంట ఈ ఉగాది పర్వదినాన. అందువలన ఈరోజు మనం అందరం ఉగాది పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకునేటువంటి అనుక్రమణికలో మొదటగా బ్రహ్మదేవునికి నమస్కారం చేయటము అనేటువంటిది ప్రధానమైన అంశము. ఉగాది అనేటువంటి శబ్దానికి రెండో అర్థం కూడా చెప్తూ ఉంటారు. నక్షత్రముల యొక్క గమనము. ఉడిపి అనేటువంటి పేరుతో ఉండేటువంటి స్థలం మీకు అందరికీ తెలుసు. చాలా ప్రసిద్ధమైన క్షేత్రం ఉడిపి. ఉడు అనేటువంటి శబ్దానికి నక్షత్రము లేదా నక్షత్రాధిపతి అనేటువంటి చంద్రుడు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఉగము అనేటువంటి శబ్దానికి నక్షత్ర గమనము, నక్షత్రం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఈ రోజు నుంచి మానవుల యొక్క జీవితాలలో నక్షత్ర ప్రధానంగా మనం జాతకాలు అవన్నీ చూసుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి మానవ జాతకాల యొక్క గమనం ఈ విశ్వావసు నామ సంవత్సర ప్రారంభం నుంచి జరుగుతుంది. కాబట్టి అటువంటి నక్షత్రాలను మూలంగా చేసుకుని మన జీవితాలు నడుస్తాయి. కాబట్టి దీనిని ఉగాది అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఇటువంటి పరమ పవిత్రమైన, పావనమైన, పుణ్యప్రదాయకమైన ఈ ఉగాది రోజున మనం మిగతా రోజుల వలె కార్యక్రమాలు చేసుకుంటూ జీవనం గడపటమా? ఈరోజు ఏదైనా విశేషాలు ఉన్నాయా అని తెలుసుకుని వాటిని పాటించడం ద్వారా మన సంప్రదాయము, మన జీవన విధానము, మన ధర్మశాస్త్రాలలో చెప్పేటువంటి వైజ్ఞానిక విశేషాలు మనకి అంది వస్తాయి. ఈరోజు తెల్లవారుజామునే చక్కగా కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరూ నిద్రలేచి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బ్రహ్మదేవునికి నమస్కారం చేసి మనం అందరం జీవించటానికి మూలంగా ఏ భూమాత ఎవరైతే ఉన్నారో ఆ భూమాతకి త్రికరణ శుద్ధిగా నమస్కరించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ తర్వాత తైలాభ్యంగన స్నానము అంటారు. ఉగాది రోజున తప్పనిసరిగా కొద్దిగా చికాకుగా ఉన్న చాలామందికి ఒంటి మీద నూనె రాసుకోవాలంటే చికాకు పడిపోతారు. షాంపులు బాగా అలవాటైపోయి ఈ కొబ్బరి నూనె, ఈ నువ్వుల నూనె ఇలాంటివి లేకపోతే ఆవు నెయ్యి ఇలాంటివన్నీ ఒంటికి రాసుకుని కాసేపు ఆరనిచ్చి కుంకుడుకాయలతో చక్కగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయటం అనేటువంటిది కొద్దిగా ఆ అలవాటు మారింది. కాబట్టి ఆ పాత అలవాటు లోపల ఉండేటువంటి క్రొత్త విషయాలు మనం తెలుసుకునే విధానంలో మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. అదేమిటంటే ఇప్పుడు ఇంచుమించుగా శీతాకాలం మారిపోయి వేసవికాలం వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని రోగాలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి ఋతువులు మారినప్పుడల్లా. శరీరం పొడిబారిపోతూ ఉంటుంది. సూర్యుని యొక్క ప్రభావం వల్ల చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఉష్ణోగ్రత సరిగ్గా శరీరంలో ఉండదు. ఇటువంటి సమయంలో తల నుంచి కాలి పాదం వరకు ఒక సమశీతోష్ణమైన స్థితిలో శరీరం ఉంటేనే మనకి ఆరోగ్యము. వేడి విపరీతంగా ఉంటే వడదెబ్బ తగులుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని శరీరంలో ఉండేటువంటి చర్మ ఆరోగ్యానికి, శరీరం సమతుల్యంగా ఉండటానికి, ఈ చర్మరంధ్రాలు అంటే స్వేదరంధ్రాలన్నీ శుభ్రంగా ఉండటానికి ఆయుర్వేద ప్రకారంగా మనకి అందించినటువంటి గొప్ప అంశం ఏంటంటే తైలాభ్యంగన స్నానము. చిన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి అమ్మమ్మలు, నాయనమ్మలు లేకపోతే అమ్మలు చక్కగా తల మీద, మాడు మీద కొద్దిగా నూనె రాసి, చెంపలకు నూనె రాసి, భుజాలకి నూనె రాసి, ఆ తర్వాత ఒళ్ళంతా చక్కగా నూనె పట్టించి ఈ శనగపిండి లేకపోతే ఇతరమైనటువంటి పిండులతో చక్కగా ఒళ్ళంతా రుద్ది
గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించడం అనేటువంటిది ఒకప్పుడు తెలుగునాట కనిపించేటువంటి ప్రతి ఇళ్లల్లో కనిపించేటువంటి కోలాహలం. కుంకుడికాయలతో చక్కగా నురగతో స్నానం చేయించటం, ఆ రసంతో ఒళ్ళంతా శుభ్రపరచటం. రెండవది ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే సంవత్సరం లోపల మానవులు చేసిన పాపం అంతా ఈ సంవత్సరం మొదట్లో ఈ ఉగాది రోజున ఎవరైతే తలంటు స్నానం చేస్తారో ఆ దోషాలన్నీ పోతాయి. అనేక చోట్ల మన వాళ్ళు పదే పదే ఏమని చెప్తున్నారు అనంటే, కలియుగంలో మానవులందరి యొక్క పాపం అంతా తల మీద ఉండేటువంటి జుట్టులోనూ, కాళ్ళ దగ్గర ఆ యొక్క గోళ్ళ దగ్గర ఉండేటువంటి దుమ్ములోనూ ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా దేవాలయాలకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోమంటాం, ఏదైనా శుభకార్యక్రమాలు చేసినప్పుడు తలంటు స్నానం చేయటం, లేదంటే పుణ్యావాచనం చేసి ఆ పవిత్రమైన జలాలను శిరస్సు మీద జల్లుకోవటం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు. ఈ రోజున మనమే మన ఇళ్లల్లో ఆ పాపాన్ని తొలగించే విధంగా చక్కగా తలస్నానం చేసి తర్వాత జరుపుకునేటువంటి పూజలు కానివ్వండి, ఉగాది పచ్చడిని స్వీకరించడం కానివ్వండి, దానాలు చేయటం కానివ్వండి, దేవాలయాలకు దర్శనం చేయించడం కానివ్వండి, ఇలాంటి పనులు చెయ్యటానికి ఒక యోగ్యత ఏర్పడుతుంది. కాబట్టి ఉగాది మహాపర్వదినంలో మొట్టమొదటి ప్రాముఖ్యతమైన అంశం ఏంటంటే ఇంటిలిపాది చక్కగా తలంటు స్నానం చేయటం, అనంతరం తిలకధారణ చేసి నూతన వస్త్రాలు ధరించటం. ఎట్లా అయితే సకల దోషాలు పోవటానికి తలంటు స్నానం ఒక కారకంగా నిలుస్తుందో, అదేవిధంగా ఒక పుణ్య విశేషం లభించాలి అనంటే, దేవతానుగ్రహం కలగాలి అనంటే చక్కగా పసుపు రాసి దేవతల ప్రీత్యర్థం నూతన వస్త్రాలను ధరించటం. ఇది మన కోసం కాదు, మన అలంకారం కోసం కాదు. దేవతలందరూ అనుకుంటూ ఉంటారంటే ఈరోజు సంవత్సరం ప్రారంభమవుతున్న రోజు, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించిన రోజు, దేవుడికి బట్టలు పెట్టడం, దేవునికి నివేదనలు పెట్టడం, దేవాలయాన్ని అలంకరించుకోవడం కన్నా మానవులు తాము జీవించేటువంటి ఇల్లును శుభ్రంగా చేసుకోవటం, చక్కగా స్నానాలు చేయటము, నూతన వస్త్రాలు ధరించటం, ఇంట్లోనే చక్కగా పిండి వంటలు చేసుకోవటం, నలుగురితో కలిసి భోజనం చేయటం, లేని వాళ్ళకి ఇంత దానం చేయటం, పూజ చేయటం, దీనివలన దేవతలు ఎంతగానో సంతోషిస్తారు. కాబట్టి అటువంటి విధానంలో నూతన వస్త్రాలను ధరించి మన ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. అది తండ్రి, అమ్మ, లేకపోతే అమ్మ నాన్న, లేకపోతే తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, మీ ఇష్టం. వాళ్ళు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నాయన మీరు చక్కగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా, శుభప్రదంగా జీవనం గడపవలసింది అని వాళ్ళు ఆశీర్వచనాలు అందజేస్తారు. కాబట్టి ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణ, అనంతరం పెద్దల యొక్క ఆశీస్సులు మర్చిపోకుండా తీసుకోవాలి. ఇటువంటి ఈ 3 పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసుకుని అనంతరం అర్చన అన్నారు. అంటే మీ ఇంట్లో మీకు దేవతామూర్తులు కానీ లేకపోతే ఫోటోలు కానీ ఏమైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన రీతిలో చక్కగా ఆ దేవుళ్ళ కన్నడికి పూజలు చేసి, ఏదైనా నివేదనకు సంబంధించిన పదార్థాలు ఏమైనా మీరు వండుకున్నట్లయితే వాటిని కానీ, లేకపోతే పళ్ళును కానీ, కొబ్బరికాయలు కానీ నివేదన చేయటం ఒక పద్ధతి. లేదంటే చక్కగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి దేవతామూర్తుల్ని దర్శించుకుని, అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి, అక్కడ ఉండేటువంటి పరమాత్మ యొక్క ఆశీస్సులు స్వీకరించి కాసేపు దేవాలయంలో కూర్చుని దేవాలయం యొక్క పవిత్రత, ప్రాశస్త్యము, దేవాలయం ఏ విధంగా సామాజిక కేంద్రంగా ఉన్నది, దేవాలయంలో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అద్భుతమైన అనుకూలమైన తరంగాలు మానవులకి లభిస్తాయి అనేటువంటి అంశాలను కూడా పదే పదే మననం చేసుకుని ఆ దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది ఇంటికి రావటం అనేటువంటిది ఒక సంప్రదాయం. లేదు, 2 కూడా చేయవచ్చు. మీరు ఇంట్లో గృహదేవతార్చన చేసుకోవచ్చు. తదనంతరం మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజలు, ప్రదక్షిణాలు, వివిధమైనటువంటి పదార్థాల నివేదన, ఆ పరమాత్మని యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించటం, ఈ పని కూడా మీరు చేయవచ్చు. ఉగాది మహాపర్వదిన సందర్భంగా స్నానము, నూతన వస్త్రధారణ, పెద్దల దగ్గర ఆశీస్సులు, తదనంతరం దైవారాధన అనేటువంటి అంశం ఏదైతే ఉందో దీనిని చక్కగా పాటించి ఉగాది పర్వదినాన్ని
మనం సార్థక్యం చేసుకోవాలి. అన్నిటికీ మించి మనం ఉగాది అనంగానే, లేకపోతే కొత్త సంవత్సరం వచ్చింది అనంగానే ఉగాది పచ్చడి అనేటువంటి అంశం మనకు గుర్తుకొస్తుంది. ఈ ఉగాది పచ్చడి, ఉగాది ప్రాముఖ్యతలో ఇది ప్రధానమైన భాగం. ఇది అయిన తర్వాత దాన విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. ఉగాది పచ్చడి అనేటువంటి పేరులోనే ఒక విశేషం ఒకటి ఉంది. అదేమిటంటే, కొబ్బరికాయతో చేస్తే కొబ్బరికాయ పచ్చడి, పచ్చిమిరకాయలతో చేస్తే పచ్చిమిరకాయల పచ్చడి, లేకపోతే అల్లంతో చేస్తే అల్లం పచ్చడి, బాగా ఆవపడితే ఆవకాయ, మాగేస్తే మాగాయ. ఈ పదాలకు అర్థాలు మనకు తెలుసు. ఉగాది పచ్చడి, ఉగాది అంటే ఏ కాయ అని చెప్తారు? ఉగాది అనేటువంటి పేరుతోనే ఒక పచ్చడి ఉండటం ఒక విశేషం. ఇందులో మనం ఏం వేస్తున్నాము? మామిడికాయ ముక్కలు, వేపపూత, చింతపండు, కారం, ఉప్పు, బెల్లం, 6 రకాల ద్రవ్యాలు వేస్తాం. షడ్రుచులకి ఇది ప్రతీక. కొంతమంది ఏం చేస్తారంటే మామిడి చిగుళ్ళు, అశోక వృక్ష చిగుళ్ళు, కొంతమంది చెరుకు ముక్కలు, మరి కొంతమంది తేనె, ఇలాంటివన్నీ కూడా దీంట్లో కొన్ని కలిపి విశేషంగా ఈ ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా 6 రుచులతో కూడుకున్న 6 పదార్థాలతో ఉన్న పచ్చడికి ఏమని పేరుంటుంది? కాబట్టి ఏ వస్తువు పేరు మీద దీనికి ఈ పచ్చడికి పేరు రాలేదు. కేవలం ఉగాది అనేటువంటి ఈ పండగ పేరుతోనే ఈ పచ్చడి అనేది తయారు కావటం అనేది ఒక గొప్ప విశేషం. కాబట్టి ఈ ఉగాది పర్వదినంలో మానవ శరీరంలో అరిషడ్వర్గాలు అని ఉంటాయి. 6 రకాలైనటువంటి శత్రువులు మనలో ఉంటారట ఇంటర్నల్గా. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇలా ఈ 6 రకాల మనలో ఉండేటువంటి అంతర్గత శత్రువులందరినీ అణిచివేసి సాత్విక మార్గం వైపు నడిపించటానికి ఈ 6 రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని సేవించటం అనేటువంటి ఒక సంప్రదాయం మన ప్రాచీన మహర్షులు మనకు అందజేశారు. మనిషి జీవితం అంటే ఎల్లప్పుడూ అది పూలు పరిచిన పాన్పు కాదు, అట్లానే ముండ్లతో కూడుకున్నటువంటి బాటా కాదు. కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి, మంచి ఎదురవుతుంది, చెడు ఎదురవుతుంది, బాధలు పొందుతూ ఉంటాం, సుఖాలు పొందుతూ ఉంటాం, అనారోగ్యం కలుగుతూ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటూ ఉంటాం, కొన్నిటికి మనమే కర్తలుగా ఉంటాం, మరికొన్ని వాటికి ఇతర కర్తలు అని అనుకుంటూ ఉంటాం. ఈ రకంగా మానవ జీవనం ఎగుడు దిగుడుగా ఒక నదీ ప్రవాహంగా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటం, ఏదైనా బాగా జరిగితే నాదేనని అహంకరించటం, ఏదైనా జరగకపోతే ఇది నా కర్మ అని నీరసపడటం, ఇలాంటివన్నీ లేకుండా ఎటువంటి వికారాలకు లోను కాకుండా మనోనిబ్బరంతో, ధైర్యంగా, దైవ బలంతో, అన్ని రుచులు సమానము అనేటువంటి భావనతో జీవనం గడపాలి అనేటువంటి ఒక సంకేతం, ఒక ప్రతీకాత్మకత మనకి ఈ ఉగాది పచ్చడిలో కనిపిస్తుంది. రెండోది, శరీరం స్వస్థతగా ఉండటానికి ఆయుర్వేద ప్రకారంగా కూడా ఈ వస్తువులే చాలా జాగ్రత్తగా మనం వేసుకుంటూ ఉండాలి. మామిడికాయ ముక్కలు ఎందుకండి శాస్త్రంలో చెప్పారు, నేను జామకాయ ముక్కలు కోసుకుంటానంటే, ఇంకోటి జామకాయ ముక్కలు కాదు నేను అడికాయ ముక్కలు కోసుకుంటాను, ఇప్పుడు బాగా పనసకాయలు వస్తున్నాయి పనసకాయతంలో వేస్తాను అని అంటే అట్ట కుదరదు. మామిడికాయ ముక్కలు వేయటానికి గల ఆరోగ్య లక్షణాలు, వేప పూత ఉండటంలో ఉండేటువంటి ఆరోగ్య లక్షణాలు, బెల్లం వేయటంలో గల ఆరోగ్య లక్షణాలు, చింతపండు కలపటంలో ఆరోగ్య లక్షణాలు, ఉప్పు కలపటంలో ఆరోగ్య లక్షణాలు, ఇవన్నీ గమనించినట్లయితే ఈ షడ్రుచులు మామిడికాయ ముక్కలు శరీరంలో ఉండేటువంటి వేడిని ఏ విధంగా అది అధికం కాకుండా కాపాడుతుంది, ఏ విధంగా వేపపూత శరీరంలో తెలియకుండా ఏదైనా బ్యాక్టీరియా క్రిములు ఏవైతే ఉంటాయో వాటన్నీ నాశనం చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏదైనా చెడు పదార్థాలు తిన్నప్పుడు కడుపు లోపల ఎటువంటి ప్రమాదము జరగకుండా ఆహార పదార్థాలు కల్తీ అయినప్పుడు అవన్నీ పోగొట్టడానికి చింతపండు ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా శరీరంలో ఉప్పు శాతం సరిగ్గా లేకపోయినా ప్రమాదమే, ఎక్కువగా ఉన్న ప్రమాదమే. అటువంటి ఉప్పు శాతాన్ని, కారం యొక్క లక్షణాన్ని, ఇవన్నీ శరీరాన్ని సమస్థితిలో ఉంచటానికి ఉపయోగపడే ద్రవ్యాలు. కాబట్టి ఆయుర్వేదం కానీ ధర్మశాస్త్ర గ్రంథాలు కానీ ఉగాది పచ్చళ్ళలో ఈ యొక్క ద్రవ్యాల యొక్క కలయికే చెప్పారు తప్ప అన్యత్రా మనం ఇష్టం వచ్చినట్టు రకరకాలుగా దొరికేవన్నీ మన భావాలకు అనుగుణంగా
మనం వేసుకుని తినటం అనేటువంటిది అది ఆరోగ్యరీత్యా సరైంది కాదు. కాబట్టి ఉగాది పచ్చడి లోపల శరీర ధర్మాన్ని కాపాడేటువంటి వస్తువుల యొక్క వినియోగం, మానవుల యొక్క జీవనం, అన్ని రుచుల యొక్క సమ్మిళితము, సంగమము అనేటువంటి అంశాన్ని తెలియచేయటం. మూడో అంశం ఏంటంటే ఈ వస్తువులకి అధిదేవతలుగా కొంతమంది దేవతలు ఉంటూ ఉంటారు. ఆ దేవతల యొక్క ప్రధాన అనుగ్రహం సంవత్సర ప్రారంభంలో ఉంటూ ఉండాలి. ఏదైనా ఒక ఉద్యోగంలోకి వచ్చినప్పుడు ప్రధాన అధికారిని మనం కలుస్తాం. రోజు కలవాలంటే కష్టం. స్కూల్లో ఏదైనా చేరినప్పుడు మన మాస్టర్ని, వాళ్ళందరినీ, హెడ్ మాస్టర్ని కలుస్తూ ఉంటాం. దేవాలయం లేనప్పుడు ప్రధాన అర్చక స్వామిని కలుస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రధాన దేవతలు కొన్ని ఉంటాయి, ఈ ద్రవ్యాలు వీటన్నిటికీ. ఆ దేవతల యొక్క అనుగ్రహం కూడా పొందటం. ఉదాహరణకి బెల్లం ఉందనుకోండి, గుడము, దానికి అధిదేవత లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఈ ఉగాది రోజున ఆ బెల్లాన్ని కనుక స్వీకరించారనుకోండి, లక్ష్మీదేవి ఎంతగానో సంతోషించి సంవత్సరం తొలి రోజున ఇదిగో నన్ను వినియోగించుకోవడం జరిగిందని ఆ భక్తుని ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉండే విధంగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఉగాది పచ్చడిని మన వాళ్ళు అనేక రకాలుగా వివరణలు ఇచ్చి దాని వెనకాల ఉండేటువంటి కారణాలు విడమర్చి చెప్పి జీవితంలో దీన్ని పాటించాలి అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా ఉగాది పచ్చడి రాగి పాత్రలో మనం చేయకూడదు. రాగి పాత్రలో కనుక చేసినట్టయితే అది కొద్దిగా తేడా కలుగుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో స్టీల్ పాత్రలు వచ్చాయి, లేకపోతే వెండి పాత్రలు ఉన్నాయి, లేదంటే అన్నిటికన్నా మంచిది మట్టి పాత్ర. దానికన్నా మించిన అమృతం లేదు. కాబట్టి ఆ మట్టి పాత్రలోనైనా సరే మీకు అందుబాటులో ఉండేటువంటి ఈ స్టీల్ పాత్రలో కానీ, వెండి పాత్రలో కానీ, లేకపోతే కంచు, కొన్ని చోట్ల కంచు కూడా వినియోగిస్తారు. వీటిల్లో చక్కగా ఆ ఉగాది పచ్చడిని కలుపుకొని మన వాళ్ళు ఏం చెప్పారంటే, దేవతార్చన అయిన తర్వాత పరగడుపున దీన్ని స్వీకరించమన్నారు. అంటే మీరు ఎంత పెందరాడే లేవాలి, కనీసం 5 గంటలకో లేకపోతే కనీసం 6 గంటలకైనా నిద్రలేచి చకచకా స్నానాలు చేసి పూజ చేసుకుని ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఆకలికి ఓరవలేరు. చిన్నపిల్లలు, కాస్త వయసులో ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఊడ్చుకుంటారు తప్ప పెద్దవాళ్ళు, మరీ పసిపిల్లలు ఎక్కువసేపు ఆహారం లేకుండా ఉండాలంటే చాలా కష్టం. కాబట్టి పరగడుపున తీసుకుంటేనే తప్ప ఈ పచ్చడి పనిచేయదు. చక్కగా టిఫిన్ అంతా చేసి కాఫీ తాగి అప్పుడేదో సంప్రదాయబద్ధంగా ఒక్క స్పూన్ చాలు అని చెప్పి కొద్దిగా ఉగాది పచ్చడి తింటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. పరగడుపును స్వీకరించడం వలన కడుపులో ఉండేటువంటి సకలమైన మలిన పదార్థాలన్నీ చక్కగా క్షాళనం అయిపోతూ ఉంటాయి. కడుపు అంతా తేలిగ్గా ఉంటుంది. ఆ దివ్యమైనటువంటి ఉగాది పచ్చడి యొక్క ప్రభావం వల్ల శరీరంలో ఉండేటువంటి మాంసము, రక్తము, ఇతరమైనటువంటి జీవనాడులు, నరాలు, కండరాలు అన్నిటికీ ఒక చక్కని కదలిక ఏర్పడి మనిషి చాలా చురుకుగా, ఉత్సాహవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఈ ఉగాది పచ్చడిని 3 రోజుల పాటు కూడా తింటూ ఉంటారు. అంటే ఈరోజు ఉగాది, రేపు, ఎల్లుండి కూడా. కానీ ఆంధ్రదేశంలో మాత్రం ఈరోజు ఉదయము లేదా సాయంకాలం వరకు ఈ ఉగాది పచ్చడిని సేవించటం అనేటువంటి సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి స్వామివారికి మనం పూజలన్నీ చేసి, లేదా దేవాలయంలో అయినా సరే స్వామివారికి అన్ని పూజలు చేసిన తర్వాత ప్రథమంగా ఈ ఉగాది పచ్చడిని నివేదన చేసి, తదనంతరం మీ ఇంట్లో చేసినటువంటి చక్కెర పొంగల్ కానీ, పులిహార కానీ, లేదా శుద్ధమైన అన్నం కానీ, లేదా అరటిపళ్ళు కానీ, కొబ్బరికాయలు కానీ, ఇవన్నీ తర్వాత నివేదన పెట్టాలి దేవతలకి. మొదటగా మాత్రం మీరు పెట్టవలసింది ఏమిటంటే ఈ ఉగాది పచ్చడిని చక్కగా స్వామివారికి నివేదన చేసి మనం స్వీకరించటం అనేటువంటిది ప్రధానమైన అంశము. కొంతమంది అడుగుతూ ఉంటారు, ఏమండి ఉగాది పచ్చడి ఎంత ప్రాముఖ్యత, ఇంత విశేషంగా ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది, రోజు దీన్ని తింటే ఎలా ఉంటుంది? రోజు కొంతకు తెచ్చేసి తినచ్చుగా, ఇబ్బంది ఏం లేదుగా. అంటే దానికి కూడా శాస్త్రం చెప్పింది. ఒకవేళ కనుక దీని కనుక తినదలిచితే వాళ్ళు ఏమన్నారంటే 16 రోజులు, ఆ తర్వాత వీటిని స్వీకరించకూడదు. 16 రోజుల పాటు ఈ ఉగాది, ఈ విశ్వావసు నామ సంవత్సర గ్రహ సంచారం, ఈ 6 పదార్థాలకి సంబంధించిన అధిదేవతల యొక్క సమాహారం మన దేహానికి ఉపయుక్తమవుతుంది. ఒకవేళ మొదటి రోజు కనుక మీరు స్వీకరించలేదనుకోండి, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అట్లా స్వీకరించాలి. లేదు అనంటే ఈ 16 రోజులు ఒక వ్రతంగా పెట్టుకుని మీరు చక్కగా ఇంట్లో పూజా కార్యక్రమాలు చేసుకుని పరగడుపున కొద్దిగా స్వీకరించటం అనేటువంటిది కూడా సంప్రదాయం. మనకి శ్రీరామనవమి వచ్చిందనుకోండి, చక్కగా వడపప్పు, పానకం తాగుతాం. రోజు సంవత్సరం మొత్తం అంతా పానకం తాగుతామా?
తాగం కదా. ఆంజనేయ స్వామి వారికి ఏదైనా మంగళవారం శనివారం చూస్తుంది, చక్కగా స్వామివారికి వడమాల తర్వాతనో ఈ చిట్టిగారెలు స్వామివారికి సమర్పణ చేసి తింటాము ప్రసాదంగా. అంతేగాని రోజంతా నెలంతటా తినము. కాబట్టి ఏ ఏ కాలంలో ఏ ఏ సందర్భాలలో ఏ ఏ వస్తువులు సేవించమన్నారో అట్లాగే చేయాలి తప్ప అవి బాగున్నాయి ఆరోగ్యం కదా అని అవి చేయటానికి అవకాశం అని కనిపిస్తూ ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి విధానం కూడా మనం గ్రహించాలి. రెండోది నింబభక్షణం, అంటే ఈ వేపపూత. చక్కగా ఇప్పుడన్నీ వేప చెట్లన్నీ బాగా పూసుంటాయి. ఆ వేపపూతతో కూడుకున్న ఈ ఉగాది పచ్చడి తినటం వల్ల శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబగదళ భక్షణం అన్నారు. కాబట్టి 100 సంవత్సరాలు ఈ దేహం వజ్రంలాగా ఉండటానికి, సర్వ సంపదలు సమకూరటానికి, సర్వ అరిష్టాలు పోవటానికి ఈ వేపపూతతో కూడుకున్న పచ్చడిని తినటం అనేటువంటిది చాలా మంచిది అని మన వాళ్ళు శాస్త్రం వాళ్ళు చెప్పారు. కొన్ని చోట్ల అశోక చిగుళ్ళు కూడా వేస్తామని చెప్పాం. అశోక చెట్టు అంటే శోకం లేకుండా ఉండటం. త్వామశోక నరాభీష్ట మధుమాస సముద్భవ పిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు, ఎల్లప్పుడూ నాకు చెయ్యమ్మా. ఏమిటంటే అశోకము, శోకము లేకుండా చెయ్యి నాకు. ఓ అశోక వృక్షమా, నీ చిగుళ్ళను ఈ ఉగాది పచ్చడిలో కలిపి సేవిస్తున్నాము కాబట్టి నాకు ఎటువంటి శోకము లేకుండా చెయ్యి అనేటువంటి ప్రార్థన ఈ ఉగాది పచ్చడి సేవనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదే రోజున ఉగాది పర్వదినం రోజునే మనం వసంత నవరాత్రులు అనేటువంటి పేరుతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు కూడా మనం ఈ రోజునే ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా పేదలందరికీ దానము, ముఖ్యంగా జలదానము చెప్పారు ధర్మశాస్త్ర గ్రంథాలలో. వేసవికాలం కూడా వచ్చేసింది. నిజానికి వసంతకాలం చైత్ర వైశాఖ, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మం. కానీ ఎండాకాలం ఇంకా 4 నెలలు 2 నెలల ముందరగానే వచ్చేస్తుంది. ఉన్నవి 2 కాలాలు, ఒకటి ఎండాకాలం, 2 మండుటెండాకాలం అన్నాడు ఒక కవి మన భారతదేశంలో స్థితి చూసి. కాబట్టి ఎప్పుడో శివరాత్రి దగ్గర నుంచే మనకి ఎండలు ముదిరిపోయి బాగా మండుతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ చైత్రమాస ప్రారంభంలో ఈ ఉగాది మహాపర్వదినం రోజున ఈ రోజు నుంచి ఎవరికి శక్తి కొద్దీ వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళేటువంటి వ్యక్తులకి ఎవరైనా సరే కాసిన మంచినీళ్ళు దానంగా కనుక ఇచ్చినట్లయితే దానివల్ల అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అదేవిధంగా పేదలు ఎవరన్నా ఉండేటైతే వాళ్ళకి ఏదైనా అన్నదానం కనుక చేసినట్లయితే వాళ్ళకి అఖండమైనటువంటి పుణ్యం కలుగుతుంది. వసంత నవరాత్రులు ప్రారంభం చేసి ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల ఈ సమాజం అంతా బాగుండాలి, అందులో నేనుండాలి అని ఎవరైతే ప్రజలను ఉద్దేశించి సంకల్పం చేసి వసంత నవరాత్రులు చేస్తారో వాళ్ళకందరికీ సర్వశుభాలు కలుగుతాయి అనేటువంటి అంశం కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ధర్మశాస్త్రంలో చాలా చెప్పారు. పేదవాళ్ళు ఎవరైనా ఉండేటైతే వాళ్ళు ఎండాకాలంలో కాళ్ళు కాలుతాయి కాబట్టి చెప్పులు దానం ఇమ్మన్నారు, అలానే గొడుగులు దానం ఇమ్మన్నారు. అదేవిధంగా ఒకవేళ మంచినీళ్ళే కాదు, కాస్త నీ దగ్గర డబ్బు ఉంటే కాస్త మజ్జిగ చేసి ఇమ్మన్నారు. ఒకవేళ అవకాశం ఉంటే నీ ఇంట్లోనే పేదవాళ్ళకి కాస్త అన్నం పెట్టమన్నారు. కాబట్టి వేసవి కాలం ప్రకృతి ధర్మాన్ని కూడా పరిశీలించి మన వాళ్ళు ఆధ్యాత్మికంలో ఈ నవగ్రహాల యొక్క లక్షణాలను కూడా గమనించి ఈ దానాలన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మానవ జీవనం లోపల, మన ధర్మశాస్త్ర గ్రంథాల లోపల హిందువుల యొక్క పండుగలు కానీ ఇతరమైన భారతదేశంలో అన్ని పండుగలు కానీ ప్రకృతి మీద ఆధారపడి మానవ జీవనం ఉత్తమంగా ధర్మయుక్తంగా ఉండటానికి ఇటువంటి ఆచారాలు వ్యవహారాలు అన్నీ మన వాళ్ళన్నీ చక్కగా సమీకరించి అద్భుతమైనటువంటి అనేక విశేషాలను మనకు అందజేయడం జరిగింది. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన మీరందరూ ఈ ఉగాది పండుగను సర్వశ్రేష్టంగా చేసుకొని బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం, వివిధ దేవతల యొక్క అనుగ్రహం, ఉగాది పచ్చడి సేవనం ద్వారా జీవితంలో ధైర్యంగా ముందుడుగు వేయాలి, జీవితంలో ఏదొచ్చినా సరే ఆ కష్టాలను ఎదుర్కోవాలి అనేటువంటి ఒక ధైర్యమైన భావన, ఒక మానసిక శక్తి, ఒక ఆరోగ్యమైనటువంటి లక్షణంతో జీవితాన్ని ఒక పండు వెన్నెలాగా మార్చుకుంటారని చెప్పి ఆశిస్తూ మీకందరికీ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని చెప్పి ప్రార్థన గావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.